Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another cooking vlog. సో ఈ వంకాయలు చూసారు కదా, ఆ వంకాయలు మా గార్డెన్లో గ్రో అయినాయి. సో మేము దాంతో ఈరోజు కర్రీ చేసుకుంటున్నాము లంచ్కి. సో నేను షార్ట్ ఫామ్ కాకుండా లాంగ్ ఫామ్ తీసాను. అండ్ ఇలా ఫస్ట్ అయితే వంకాయల్ని కట్ చేసేసుకోవాలి. వంకాయ పచ్చి బఠానీ కర్రీ అండి రెసిపీ పేరు. సో చూడండి, వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. అండ్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అండ్ వాటిని ఉప్పు వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సోక్ చేసుకొని పెట్టుకుంటే అవి పాడవకుండా ఉంటాయి. అండ్ ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చి బఠానీ కట్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి. అండ్ కరివేపాకు కూడా. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు. అండ్ మేము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకుంటాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరికాయ పొడి అండ్ ధనియా పౌడర్. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అండ్ మినపప్పు, జీలకర్ర అండ్ కావాల్సిన పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. అలా వేసేసుకొని డ్రై ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అండ్ అలా వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. పోపు పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే అందరూ తెలిసిన టిప్పే, కొంచెం సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ వేసుకుని కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అండ్ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత. అండ్ వేసుకున్న తర్వాత పచ్చి బఠానీలు వేసుకోవాలి. పచ్చి బఠానీ అంటే బఠానీ మేము ఫ్రీజ్ చేసినవి పెట్టుకున్నాంలేండి. సో బఠానీస్ వేసుకొని అవి మెత్తగా కుక్ అయ్యేదాకా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోండి అడుగంటకుండా. సో మా మమ్మీ కూడా అదే చేస్తుంది. అండ్ చాలామంది నేను కుక్ చేయను అని అడుగుతున్నారు, బట్ నాకు కుకింగ్ రాదు. సో అలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మమ్మీ ధనియాల పొడి వేసింది అండ్ సాల్ట్ కూడా వేసుకుంది. ఇంకా రుచికి సరిపడంత వేసుకొని మూత పెట్టేసుకుంది. మూత పెట్టేసుకొని అవి కుక్ అయ్యేదాకా మెత్తగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. అండ్ ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. యమీ వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.